నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. అంటే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మా భర్త ఉన్నారు అనే ఒక ఉద్దేశంతో కాదు, మన దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవడం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అది ఫస్ట్ థింగ్. కాబట్టి ఈరోజు నిజంగా ఇప్పుడు మా అమ్మాయి చెప్పినట్టు ఎటువంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి. అంటే నేను ఒక భార్యగా చెప్పట్లేదు, నేను తనతో గడిపిన 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఏది వస్తుంది రాదు ట్రై చేయడం చేస్తుండేవాడు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కానీ ఎంపీగా కానీ. అది కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులను చాలా మందిని చూశాను. ఎలక్షన్ ముందు 6 నెలల ముందో సంవత్సరం ముందో బయటకు రావడము, కార్యక్రమాలు చేయడము, ప్రజలలో తిరుగుతున్నానని చెప్పడము, తిరగడము, వస్తే ఫైట్ చేయడము, రాకపోతే మళ్ళీ 4 సంవత్సరాలు బయట కనబడరు. కానీ నిరంతరం గత 20 సంవత్సరాల నుండి ఎస్ఆర్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ తన సొంతంగా పెట్టుకొని, అంటే ఆ ట్రస్ట్కు ఎవరు కూడా నిధులు ఇవ్వడం కానీ మనం ఎక్కడి నుంచో తీసుకురావడం కానీ కాదు, మా కంపెనీలో నుంచే మేమే ఒక ట్రస్ట్ అని పెట్టుకొని, మా ఏవైతే ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఉంటాయో దాన్నే ఎస్ఆర్ ట్రస్ట్గా మార్చుకొని ట్రస్ట్ పెట్టుకొని ఈ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సేవ మేము మా అంతటగా మేము చెప్పేది కాదు. ఇక్కడ పోయి సంగారెడ్డి జిల్లాలో ఎవరిని అడిగినా కూడా ప్రజలు చెప్తుంటారు. అట్లాంటి సేవ ఏదైతే ఒకటి స్టార్ట్ చేస్తారో తను స్టార్ట్ చేసిందని ఎప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకి 5 సంవత్సరాలకు పరిమితం చేయలేదు. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిరో ఆ యొక్క కార్యక్రమం ఇప్పుడు వరకు కూడా నిరంతరం ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది. అంటే స్కూల్స్ తీసుకుంటే 20 సంవత్సరాల కిందట ఏదైతే నోట్బుక్స్ ఇస్తానని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేశారో స్కూల్స్లలో, నాట్ ఏ గవర్నమెంట్ స్కూల్స్, అన్ని స్కూల్స్లలో కూడా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇస్తారు ఇక్కడ. అట్లా ప్రతి ఇయర్ బుక్స్ ఇవ్వడము, ఏదైతే మంచినీరు అంటే మినరల్ వాటర్ ఇస్తానని చెప్పి ప్రజలకు ఒప్పుకొని చేయడం జరిగిందో అది ఈ రోజు వరకు కూడా ఏ బీద ఇంట్లో కానీ ఉన్న వాళ్ళ ఇంట్లో కానీ పెళ్ళి అవుతుందన్నా, పేరెంటాలన్నా, మంచి కార్యక్రమం అన్నా, చెడు కార్యక్రమం అన్నా, జాతరలన్నా, గుళ్ళన్నా, గోపురాల దగ్గర ఎక్కడైనా కూడా ఒక ఫోన్ కొడితే ఈరోజు వాటర్ ట్యాంకర్స్ వెళ్ళిపోతాయి. అట్లా 20 సంవత్సరాల నుంచి నిరంతరం ఆ ట్యాంకర్స్ ఎక్కడ ఆగిపోలేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ కాలనీలో తాగడానికి నీళ్లు కొనుక్కునే అవసరం లేకుండా మనది ఇక్కడ పక్కనే ప్లాంట్. మీరు ఇంతకుముందు వస్తే పొద్దున్నుంచి రాత్రి వరకు పట్టుకొని పోతూనే ఉంటారు. అంటే ఆన్లోనే ఉంటుంది, ఎప్పుడు ఆఫ్ ఉండదు. అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే సింపుల్గా వీళ్ళు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. కానీ నిజంగా ఆ నీటి అవసరం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత పెద్ద పని. ఇక్కడ యాక్చువల్లీ ఇది బిహెచ్ఎల్ బస్ డిపో రోడ్. డిపోలో డ్రైవర్ టోటల్ ఇండస్ట్రియల్ ఏరియా, వాటర్ కూడా అంత ప్యూర్ గా ఉండదు కదా. అంటే బస్ డిపో డ్రైవర్లు కూడా బస్ ఆపుకొని నీళ్లు పట్టుకొని వెళ్తారు ఇక్కడ నుంచి. అట్లా అది ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు స్టాప్ చేయలేదు. అట్లా సామూహిక వివాహాలు కానివ్వండి, పుస్తమెటలు కానివ్వండి, ఈరోజు తను ముందుగా రెస్పాన్స్ అయ్యేది ఏంటంటే, కొన్నిటికి రెస్పాన్స్ కాకపోయినా ఫస్ట్ రెస్పాన్స్ అయ్యేది స్టూడెంట్స్, స్కూల్స్, కాలేజెస్, స్టూడెంట్స్కి ఏ కష్టం వచ్చిందన్నా మాత్రం దానికి రెస్పాన్స్ అవుతారు, ముందు ఉంటారు. చాలా మంది విద్యార్థులు ఇప్పటి వరకు చాలా మందిని తన సొంత ఫీజులతోటి వాళ్ళకి ఫీజులు కట్టి చదివిస్తే ఈరోజు యుఎస్లో పోయి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ఎమ్మెల్సీ టికెట్ వచ్చిందంటే అక్కడి నుంచి వాళ్ళు మెసేజ్లు పెడుతుంటే నాకు హ్యాపీగా అనిపించింది. సార్ మీరు గతంలో 20 సంవత్సరాల నుంచే మాకు ఇట్లా ఫీజులు కట్టిరు, నేను ఈరోజు యుఎస్లో ఉన్నా అని చెప్తుంటే ఈరోజు నేను ఇంకెక్కడో సెటిల్ అయినా అని చెప్పి తనకు టికెట్ వచ్చినాక ఒక 100 ఫోన్లు వచ్చినాయి. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీకు చాలా మంచి సపోర్ట్ ఉందండి, మామూలు సపోర్ట్ కాదు. మీరు మాట్లాడిన తక్కువ, మేడము పాపే బాగా మాట్లాడుతున్నారు మీకన్నా. అంటే సపోర్ట్ అని కాదు, అంటే అట్లాంటి అభిమానులను సంపాదించుకున్నారంటే ఈరోజు నేను పొగిడిన అన్నా, నా కూతురు పొగిడిందన్నా వాళ్ళ నాన్న కోసమో భర్త కోసమో అనుకుంటారు. కానీ బయట ఈరోజు అట్లాంటి అభిమానులను సంపాదించుకున్నారు అంటే అది అందరితో కానిటువంటిది. ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ ఉంది పడాంచెర్లో, వారికి ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదంటే గత సంవత్సరమే 1 ఇయర్ కూడా అయిందో ఇంకా కాలేదు,
60 లక్షల రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ ఇప్పించడం జరిగింది స్టూడెంట్స్కి. ఎందుకంటే ఆ కాలేజీ యాజమాన్యం అడిగాను ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్విప్మెంట్ లేకపోతే, ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకపోతే చదువుకోవడం కష్టమవుతుంది, అంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఏం మాకు సపోర్ట్ లేదు, మీరు చెయ్యాలి అని అన్నప్పుడు మా ఫ్యామిలీ అందరూ ముందుకయ్యి ఆ ఎక్విప్మెంట్ అంత ఇప్పిస్తే ఈరోజు పిల్లలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. అంటే అట్లాంటివి చాలా ఇష్టం ఆయనకు. ఒక ఆ కాలేజెస్లలో గర్ల్స్ ఉంటారు, వాష్రూమ్స్ లేక ఇబ్బందులు పడుతుందంటే ఇమీడియట్లీ వాష్రూమ్స్ కట్టియడం కానీ. ఇప్పుడు ఈ రోజులలో స్కూళ్ళల్లో పిల్లలు కింద కూర్చోవాలంటే నామూషి, కానీ గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్కి వచ్చినాక కూడా వాళ్ళు కింద కూర్చునే పరిస్థితి ఉంది. అప్పుడు దీన్ని ఎందుకో కాలేజీలో ప్రోగ్రామ్ ఉందంటే వెళ్ళినాక అప్పటికప్పుడు చూసి మొత్తం వాళ్ళందరికీ చైర్లు అరేంజ్ చేయడం జరిగింది, ఫర్నిచర్ అంతా కూడా. అట్లాంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ పోతారు. కాబట్టి వాళ్ళందరూ స్టూడెంట్స్ అనే వాళ్ళైతే ఎక్కడున్నా కూడా ఈయనను చాలా పెళ్ళిళ్ళకి పోతాం. ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎట్లా పోతాం అంటే మాకేదో వాళ్ళ అమ్మ నాన్న కాడిచ్చిరనో, రిలేషన్స్ అనో, లేదు తెలుసనో, పొలిటికల్గానో కాడిస్తే వెళ్ళి అక్షంతలు వేసేటప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ, సార్ మీరు మాకు అప్పుడే బుక్స్ ఇచ్చారు సార్, మీ ప్రోత్సాహంతో చదువుకున్నాను అని ఆ స్టేజ్ మీద చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంటది. అట్లాంటి అభిమానులు ఈరోజు సంపాదించుకున్నారు. రాజకీయం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అది 5 సంవత్సరాలకు పరిమితం ఉండొచ్చు, 10 సంవత్సరాలకు ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. కానీ మంచి మానవత్వం అనేది తను ఉన్నంత కాలంకి సరిపోని సంపాదించుకున్నారు చూడు, అందులో నేను తృప్తి పడతాను. అద్భుతాన్ని వాడు చెప్పారు. నిజంగా రాజకీయాలు వాడు ఉండొచ్చు, రేపు పోవచ్చు. అది సీఎంలకైనా పిఎంలకైనా ఎవరికైనా తప్పదు జయాపజయాలనేది. బట్ మంచితనం, సేవా దృక్పథం అనేది జీవితాంతం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ గోదావరి గారు. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. వి విష్ యూ ఆల్ సక్సెస్ సార్. మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అత్యధిక